ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో దాని రోడ్లు, భవనాలు మాత్రమే చెప్పవు. ఆ దేశం తన ప్రకృతిని ఎంత కాపాడుకుంటుందో కూడా చెబుతుంది. అయితే 2026లో పర్యావరణ పరంగా భారత్కు వచ్చిన ర్యాంక్ ఎంతో తెలుసా? 176/177. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇండియా 176వ స్థానంలో ఉంది. అసలు దీనికి గల కారణాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రపంచం గురించి, మన దేశం గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు భారత్కు ఇంత తక్కువ ర్యాంక్ ఎందుకు వచ్చింది? మన గాలి, నీరు, అడవులు, వాతావరణం పరిస్థితి ఎలా ఉంది? అన్నిటికంటే ముఖ్యంగా భారత్ కంటే చివరి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి విషయం సులభంగా అర్థమవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. కొత్త రోడ్లు కావాలి, కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త నగరాలు నిర్మించాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి. కానీ అభివృద్ధితో పాటు మరో విషయం కూడా చాలా ముఖ్యమైనది. అది పర్యావరణం. మనకు మంచి గాలి కావాలి, తాగడానికి శుభ్రమైన నీరు కావాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి, అడవులు, జంతువులు, పక్షులు కూడా జీవించడానికి స్థలం కావాలి. ఈ విషయాలలో ప్రపంచంలోని దేశాలు ఎలా పనిచేస్తున్నాయో అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో ఒకటి ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, తెలుగులో పర్యావరణ పనితీరు సూచిక అంటారు. ఇది ఒక దేశం పర్యావరణాన్ని, కాలుష్య నియంత్రణను ఎంత బాగా నిర్వహిస్తుంది అనే విషయాన్ని ర్యాంక్ ద్వారా తెలియజేయడానికి ఉపయోగించే సూచిక. ఉదాహరణకు గాలి కాలుష్యం, నీటి నాణ్యత, వాతావరణ మార్పులు వంటి అంశాలను పరిశీలిస్తారు. 2026 ఈపీఐలో మొత్తం 177 దేశాలను పరిశీలించారు. ఆ జాబితాలో భారత్కు వచ్చిన ర్యాంక్ 176. అంటే 177 దేశాల్లో భారత్ కంటే ఒక్క దేశం మాత్రమే దిగువన ఉంది. అది లావోస్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ర్యాంక్ అంటే భారత్లో పర్యావరణం మొత్తం చెడ్డదే అని కాదు. ఎందుకంటే పర్యావరణాన్ని అనేక రకాల అంశాల ఆధారంగా పరిశీలిస్తారు. అందులో మొదటి పెద్ద సమస్య గాలి. మన నగరాల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య వాయు కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, కొన్ని ప్రాంతాల్లో చెత్తను కాల్చడం. ఇలాంటి అనేక కారణాల వల్ల గాలిలో కాలుష్య కారకాలు పెరిగిపోతూ ఉంటాయి. మనకు గాలి కనిపించదు, కానీ అదే గాలిని మనం ప్రతిరోజు పీల్చుకుంటూనే ఉంటాం. అందుకే గాలి నాణ్యత పర్యావరణంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. రెండవది నీటి కాలుష్యం. నీరు లేకుండా మనిషి జీవించలేడు. కానీ కొన్ని ప్రాంతాల్లో నదులు, సరస్సులు, భూగర్భ జలాలపై కాలుష్య ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు, వ్యవసాయంలో ఉపయోగించే కొన్ని రసాయనాలు, ఇవన్నీ నీటి నాణ్యతను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. నీరు కనిపించడానికి శుభ్రంగా ఉన్నా దాని నాణ్యతను పరీక్షించడం చాలా ముఖ్యం. మరి అడవుల పరిస్థితి ఏంటి? ఇక్కడ మాత్రం కథ మొత్తం చెడ్డదని మాత్రం కాదండి. భారత్లో చాలా పెద్ద అడవి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అనేక జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. పులులు, ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాలు వంటి అనేక జంతువులకు భారత్ ముఖ్యమైన నివాస ప్రాంతం. అందుకే పర్యావరణంలోని కొన్ని అంశాల్లో భారత్ మంచి పనితీరుని చూపుతుంది. 176వ ర్యాంక్ వచ్చింది కాబట్టి భారతదేశంలోని ప్రతి పర్యావరణ అంశం చివరి స్థానంలో ఉందని అనుకోవడం తప్పు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న విషయం క్లైమేట్ చేంజ్. భూమి ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణంలో మార్పులు, తీవ్రమైన వేడి, అనుకోని వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో నీటి కొరత. ఇలాంటి మార్పులు ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. భారత్ ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశం, మరోవైపు కోట్లాది మంది ప్రజలకు విద్యుత్, రవాణా, పరిశ్రమలు, ఉద్యోగాలు కూడా అవసరం. కాబట్టి అభివృద్ధి ప్లస్ పర్యావరణ రక్షణ రెండింటినీ సమతుల్యం చేయడం భారత్కు చాలా పెద్ద సవాలు. పరిశ్రమలు మరియు పర్యావరణం. ఒక దేశానికి పరిశ్రమలు చాలా అవసరం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. కానీ పరిశ్రమలతో పాటు కాలుష్యం కూడా పెరగకుండా చూసుకోవాలి. అందుకే భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, రెన్యూబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాలు చాలా ముఖ్యమైనవి. భారత్కు ఒక మంచి అవకాశం. భారత్లో సూర్యరశ్మి ఎక్కువగా లభిస్తుంది. అందుకే సోలార్ ఎనర్జీ వంటి రెన్యూబుల్ ఎనర్జీ వనరులకు మంచి అవకాశం ఉంటుంది. బొగ్గు, చమురు వంటి ఫాయిల్ ఫ్యూజర్పై ఆధారపడడాన్ని తగ్గిస్తూ శుభ్రమైన శక్తి వైపు వెళ్లడం పర్యావరణానికి సహాయపడుతుంది. అలాగే ప్రజలు కూడా చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేయవచ్చు.
ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెత్తను వేరు చేయడం, నీటిని వృధా చేయకపోవడం, చెట్లు నాటడం, ప్రజా రవాణా ఉపయోగించడం, విద్యుత్తును అవసరమైనంత మేరకే ఉపయోగించడం. మరి 176వ ర్యాంక్ మనకేం చెబుతుంది? ఇది భారతదేశం విఫలమైందని చెప్పే ఒకే ఒక తీర్పు అయితే కాదు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. మన దేశం ఆర్థికంగా, సాంకేతికంగా, మౌలిక సదుపాయాల పరంగా ముందుకు వెళ్తున్నప్పుడు అదే సమయంలో మన గాలి, నీరు, నేల, అడవులు, వాతావరణాన్ని కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం పెద్ద భవనాలు, పెద్ద రోడ్లు, పెద్ద పరిశ్రమలు ఉన్న దేశం అయితే కాదు. అభివృద్ధి అంటే ఒక దేశంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించగలగాలి, శుభ్రమైన గాలి అందివ్వాలి, శుభ్రమైన నీరు తాగగలగాలి, ప్రకృతి కూడా సురక్షితంగా ఉండే దేశమే నిజమైన అభివృద్ధి చెందిన దేశం. ర్యాంక్ ఒక హెచ్చరిక మాత్రమే, మార్పు మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మన అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేసేది కాకుండా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇది మన కర్తవ్యం కూడా, మర్చిపోవద్దు. ప్లీజ్ సేవ్ ద ఎర్త్. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత విలువైన సమాచారం అందించడానికి ప్రోత్సాహం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.